రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు కాకి లక్ష్మి మంగళవారం పోలవరం నియోజకవర్గంలోని కుక్కునూరు కస్తూరిబాయి పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకున్నారు. అనంతరం వేలేరుపాడు మండలం లచ్చిపేట గ్రామాన్ని ఆమె సందర్శించారు. గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆమెతో మాట్లాడుతూ గ్రామంలో రహదారులు, మౌలిక వసతులు లేక ఇబ్బంది పడుతున్నామని ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా త్రాగునీరు కోసం దూర ప్రాంతాల నుంచి నడుచుకుండవలసిన పరిస్థితి ఏర్పడిందని, తక్షణమే తాగునీరు కోసం మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇటువంటి సమస్యలు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని కాకి లక్ష్మి వారికి హామీ ఇచ్చారు. అంబులెన్స్ మా ఊరికి రాదుగా మేడం, బురదలో. అందుకోసం మేము మంచం వేసుకుని గప్పగా మోసుకెళ్ళేసరికి మధ్యలోనే ఒక బాబు చనిపోయింది. తర్వాత తీసుకెళ్లేసరికి ఒక బాబు అమ్మాయి డెలివరీ బాగా జరిగింది మేడం. అయితే బాబు మధ్యలోనే చనిపోయిండు. పాపం డెలివరీ అమ్మాయికి కష్టపడకుండా బురదలో కింద మీద పడకుండా తీసుకెళ్ళి అంబులెన్స్లో తీసుకెళ్ళి అందించాం మేడం. అయితే అందించేసరికి అంబులెన్స్ వాళ్ళు తర్వాత ఆ అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని డెలివరీ బాగా చేస్తారు మేడం. అది జరిగింది అంటే ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు మోసుకెళ్లే లోపల చాలా కష్టం. రోడ్ లేక రోడ్ ఉంటే ఇద్దరు బతికేటోళ్ళం పిల్లలు. ఇలాంటి మ్యాటర్ ముందు బయట పెట్టుకోవాలి. మేడం పోలవరం నుంచి నియోజకవర్గం నుంచి మా వేలేరుపాడు మండలం నుంచి లచ్చిపేట అనే గ్రామం నుంచి మాట్లాడుతున్నాం మేడం. మేము వచ్చి ఇక్కడ 2001లో వచ్చాం మేడం. సుమారుగా 25-26 సంవత్సరాలు అవుతుంది వచ్చి నివసిస్తున్నాం మేడం. అయితే ఇక్కడ మాకు వచ్చినప్పటి నుంచి ఇక కనీసం అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏ అధికారులు కూడా వచ్చినా కూడా బాగానే చెప్పి అంటే ఇది ఇస్తాం అది ఇస్తామని బాగానే చెప్పి వెళ్ళేటోళ్ళు కానీ మేడం. తర్వాత చెప్పి వెళ్ళి తర్వాత ఇంకా వచ్చేటోళ్ళు కాదు మేడం. ఇక్కడే మేము ఎప్పుడు చూసినా కూడా వస్తారు చేసిస్తారని ఆలోచిస్తూ అంటే ఎదురు చూస్తూ ఉండేటోళ్ళం మేడం. అయితే మాకు రోడ్డు లేదు, కానీ మంచినీళ్ళు లేవు, స్కూల్ లేదు, అంగన్వాడీ లేదు, ఏం లేదు మేడం. కరెంట్ కూడా మాకు లేదు మేడం. ఇక్కడ మేము వచ్చి 25 సంవత్సరాలు నివసిస్తున్నాం మేడం. అయితే మాకు ఇప్పుడు పిల్లలు స్కూల్ ఓటు హక్కులు అందరికి కుటుంబానికి 5-6 ఓటు హక్కులు ఉన్నాయి మేడం. మాకు వచ్చి కుటుంబానికి వచ్చి మా ఊర్లో లచ్చిపేటలో మొత్తం 38 ఇల్లులు ఉన్నాయి మా కుటుంబాలు. అయితే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అయితే స్కూల్ లేదు. స్కూల్కి వెళ్ళడానికి అయితే ఒక 4 కిలోమీటర్ల దూరం వేరే ఊరు వెళ్ళి చదువుకుంటున్నారు మేడం పసిపిల్లలు. అయితే వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. వర్షాకాలంలో బురదలో వాగులు నిండిపోతున్నాయి. బురదలు వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది. బ్యాగులు పట్టుకొని చిన్నపిల్లలు ఏం వెళ్తారు మేడం అంత దూరం. అయితే మాకు ఇక్కడ స్కూల్ కావాలని మేము కూడా కోరుతున్నాం మేడం. ఇవ్వలేదు మేడం. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి మేడం మాకు. అయితే స్కూల్ పిల్లలకి ఇక్కడే మాకు స్కూల్ కట్టిస్తే మాకు బాగుంటుందని మేము చెప్తున్నాం మేడం. స్కూల్ పిల్లలు మొత్తం టోటల్ వచ్చి ఒక 60 మంది పిల్లలు దాకా ఉంటారు మేడం. అంత దూరం వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతున్నారు. మళ్ళీ కనీసం భోజనం కూడా అంటే ఇక్కడ అంగన్వాడీలో కూడా పెట్టట్లేదు మేడం. అంగన్వాడీ ఉంటే పెడతారు, అంగన్వాడీ కూడా వెళ్ళడానికి కూడా పిల్లలు కష్టం అవుతున్నారు. అంగన్వాడీ లేదు. మళ్ళీ పైగా మాకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు అన్నీ కుకునూరు మండలానికి అన్నీ మార్పిచ్చారు. అయితే మాది డివిజన్ మొత్తం వేలేరుపాడు మండలానికి సంబంధించింది మేడం. అయితే వేలేరుపాడులో మార్పించాలని మేము అడుగుతున్నాం మేడం. అయితే మేడం ఇప్పుడు ఇటు గొల్గూడ నుంచి ఇటు లచ్చిపేట రోడ్ అయితే చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఒక 3 కిలోమీటర్ల లోపు ఉంది కాబట్టి ఇటు నుంచి అయితే చాలా షార్ట్ కట్లో తొందరగా అయిపోద్దని మేము చెప్తున్నాం మేడం. ఇటు నుంచి అయితే చాలా లాంగ్ అవుతుంది మేడం. అయితే ఈ గొల్గూడ నుంచి రోడ్ వేపిస్తే మాకు బాగుంటుందని నేను చెప్తున్నా మేడం.